ఈరోజు జనగాం జిల్లా పచ్చడిపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో నిర్వహించిన తమ్మడపల్లి గ్రామంలో ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎలక్షన్లో ఏ పార్టీకి యథావిధంగా ఓటేయాలో దాని మీద నివేదిస్తున్న టీవీ వారికి ఏం చెప్పి మనం ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది మాకు తెలుసు. ఎక్కడ చూత డబుల్ బెడ్రూమ్లు కానీ, ఎక్కడ చూత ఏ ఊళ్ళో చూత డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవ్వలేదు. ఎక్కడ చూత రైతు బంధు పడలేదు. రైతు రుణమాఫీ అనేది ఎక్కడ ఎవరికి చూత 10,000 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఎక్కడ చూత చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు 4 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చూత 5 ఎకరాలు దాటిన వాళ్ళకు రైతు బంధు పడలేదు. ఇంతవరకు గ్యాసు డబ్బులు 5,500 రూపాయలు ఇస్తాను రవిస్తో పడలేదు. అదేవిధంగా 2,500 లేడీస్కి ఇస్తాను రవిస్తో పడలేదు. అదేవిధంగా 200 యూనిట్ల అన్నారు నామమాత్రంగా ఒక్కొక్క విలేజ్లో 100 మందికి సుత పడలేదు, వర్తిస్తలేదు. రేషన్ కార్డు ఇస్తాను, రేషన్ కార్డు లేదు. పింఛన్లు ఇస్తాను, పింఛన్ లేవు. వీళ్ళు సుత 5,000 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తాను ఇంధనం ఇల్లు భవిష్యత్తు ఇంతవరకు ఎక్కడ స్టార్ట్ కాలేదు. ఇక్కడ మోడీ చేసే విధానాలు ఏంటంటే ఫస్ట్ చేసేది, మేము సర్పంచ్ ఉన్నప్పుడే 120 మందికి మన డబుల్ బెడ్రూమ్లు బాత్రూములు అందరికి సుత 1,200 చొప్పున ఇంటింటికి ఇచ్చి, మేము సర్పంచ్ల పూర్వం అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇంటింటికి ఇచ్చి బాత్రూములు ఇచ్చి ఆదుకున్నాడు. అదేవిధంగా శ్మశాన వాటికే, అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగు, అదేవిధంగా డంపింగ్ యార్డు, అదేవిధంగా డంపింగ్ యార్డ్ షెడ్డు, అదేవిధంగా ఇలా ఉపాధి హామీ పథకం అయితేంది, మన రోడ్లు మరమ్మతి అయితేంది, ఎంటర్ రోడ్లు అయితేంది, మా నేషనల్ రోడ్లు అయితేంది, ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తారు కాబట్టి బియ్యము, రేషన్ బియ్యము గత 5 సంవత్సరాల నుంచి ఇంకా 5 సంవత్సరాలు ఇస్తా, విరి బియ్యము ఇంటి మనిషికి 5 కిలో చొప్పున ఇచ్చిండు కాబట్టి మోడీ గారికి ఓటేయాలి అందరం చూత అని తెలియజేస్తూ, అన్ని విధాలు కేంద్ర గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి ఏ పథకమైనా కేంద్ర గవర్నమెంట్కి సంబంధం లేకుండా రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడ సుత ఇచ్చిన దాఖలు పోలేదు. గ్రామ పంచాయతీ నిధులు మొత్తము గ్రామ పంచాయతీ నిధులు ఇస్తుందంటే ఇలా మోడీ గారు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఓటేసి మోడీ గారికి ఓటేసి మళ్ళీసారి మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి చేయాల్సిన మన బాధ్యత ఉంది. కాబట్టి మన జనగాం జిల్లాలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, మనం అన్ని విధాలా వాడుకున్నాం కాబట్టి మోడీ గారికి ఓటేసి ఈ విజయవంతంగా మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి చేయాలని, పూర్ణశేఖర్ ఓటేయాలని తెలియజేస్తాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మీరు చెప్తున్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే బీజేపీ వాళ్ళు ఏది కూడా చేయలేదు, వాళ్ళ క్యాడర్లో ట్యాక్స్ లేదని చెప్తున్నారు. దాని మీద నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎక్కడ కానీ ఇప్పుడు ఏడ కానీ వాస్తవంగా చెప్పాలంటే నీకు ఒక 10 అంశాలు చెప్పిండు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, బీఆర్ఎస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇంతవరకు దాన్ని ఏం పట్టించుకోలేదు. అదేవిధంగా బియ్యం ఇచ్చిండు, మన రైతు వేదికలు కట్టించిండు, సీసీ రోడ్లు పోసిండు. ఊర్లలో సీసీ రోడ్లు పోసాడంటే 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ఇచ్చినవి తప్ప, కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినవి తప్ప, రాష్ట్ర గవర్నమెంట్ ఏదన్నా తట్టడి సిమెంట్ పోసినానికంటే నేను దేనికైనా సిద్ధం. ఎక్కడ సుత సీసీ రోడ్లు కానీ మోడీ గారు ఇచ్చినాయి
కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినాయి. ఎక్కడ సుతా డంపింగ్ యార్డ్ కట్టినామంటే మోడీ గారు ఇచ్చినాయి. ఎక్కడ సుతా రైతు వేదికలు కట్టినంటే మోడీ గారు ఇచ్చినాయి. ఎక్కడ సుతా పశాన అంటే మోడీ గారు ఇచ్చినాయి. ఇవన్నీ చెప్తున్నాగా అవి ఈ పనులన్నీ చేసింది కాబట్టి మోడీ గారు పోటారని తెలుసు. ఇప్పుడు మీరు సర్పంచ్గా తర్వాత సర్పంచ్ మీరు చాలా అనుభవం గడించినారు. ఇప్పుడు మీ గ్రామంలో ఇట్లా అభివృద్ధి జరిగింది, మీరు లేనప్పుడు ఇట్లా ఉంటుంది, ఇప్పుడు రేపు ఏం చేయాలి? మేము ఏదైనా ఊరు కోసానికే పనిచేయాలనుకుంటున్నాము. ఊళ్ళే మేమున్నప్పుడైతే సీసీ రోడ్లు పోసినాము, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాము, ఇన్నారేషన్ని డంపింగ్ యార్డ్ చేసినాము, పశాన వాటిక చేసినాము. ఏది చేసినా మోడీ గారు ఇచ్చినాయి, వేరే వాళ్ళు ఇచ్చినాయి కావు. కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది తప్ప రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినాయి కావు. ఇప్పుడు జిల్లాలో బీజేపీకి సరైన కేడర్ లేదని, సరైన నాయకులు లేదని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? జిల్లాలో క్యాడర్ లేదని ఎక్కడ సుత అది దుష్ప్రచారం తప్ప క్యాడర్ అనేది ఉంది. చిన్న చిన్న విభాగాలు ఉంటే ఉండొచ్చు, కానీ క్యాడర్ అనేది ఒకరున్నా ఇద్దరున్నా క్యాడర్ ఉన్నా లేకున్నా బీజేపీకి ఓటేయాలనేది అందరూ ఫిక్స్డ్ అయిపోయారు. కాబట్టి బీజేపీ సంస్థ ఒక పెద్ద సంస్థ కాబట్టి ఎవరు ఉన్నా లేకున్నా వెనుక ముందు అయినా బీజేపీకి ఓటేయాలని అందరు డిసైడ్ కాబట్టి బీజేపీకి ఓటేస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంచెం చిన్న చిన్న తగాదాలు వచ్చినట్టు అది అయిపోయింది. ఇప్పుడు అన్ని పార్టీలలో తగాదాలు అనేది బరాబర్ ఉంటాయి, ఏ పార్టీలలో ఉంటాయి. కాకపోతే ఏంటంటే బీజేపీలో కొన్ని కారణాలు ఉండొచ్చు, జరగలేదని మనం జరగవచ్చు, కానీ అవన్నీ ఈ సమాజంలో ఈ పెద్ద పార్టీ కాబట్టి చిన్న చిన్నవి జరిగిపోతుంటాయి కాబట్టి అవన్నీ ఏం లేవు. సమాజంగా ఈసారి బీజేపీకి ఓటేస్తారు, ఖచ్చితంగా బీజేపీ గెలుస్తారు. ఇప్పుడు బచ్చలపేట మండలం బీజేపీకి ఎన్ని ఓట్లు చేయాలని? బచ్చలపేట మండలంలో ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీల కన్నా ఒక 500-600 ఓట్లు, 2,000 ఓట్లు 3,000 ఓట్లు ఎక్కువ వేయించి మనం మోడీ గారికి అప్పచెప్పాలని మా అభిప్రాయం. ఇప్పుడు బూర నర్సయ్య ఎక్కువ కూడా అందరితో మమేకమై పోవట్లేదు అని చెప్తున్నారు. దాని బూర నర్సయ్య గౌడ్ అనే వ్యక్తి ఆయన ఎంపీ గారు చేసిండు. ఆయన ఒక డాక్టరు, ఆయన ఇలా ఎయిమ్స్ తీసుకొచ్చిందంటే ఆయన వల్ల అయింది. జనగాం జిల్లాకు ప్రసిద్ధ హాస్పిటల్ తీసుకొచ్చిందంటే ఆయన వల్ల అయింది. ఏ ఒక్క వ్యక్తి కాలేదు, ఆయన కల్పితమే ఆయన దాన్ని తీసుకొచ్చి ప్రసిద్ధ హాస్పిటల్ తీసుకొచ్చి జనగాం జిల్లాలో ఇలా చెంపగింజలు తీసుకొచ్చి పెట్టుట్లా ఎన్నో జిల్లాలకు పక్క వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, అన్ని జిల్లాలకు సుత ఆయన వల్లనే ఇలా ప్రసిద్ధ హాస్పిటల్ నడుస్తుంది. బూర నర్సయ్య గౌడ్ వల్ల నడుస్తుంది. ఏఎంసీ హాస్పిటల్ నడుస్తుందంటే బూర నర్సయ్య గౌడ్ వల్ల నడుస్తుంది. బూర నర్సయ్య గౌడ్కి ఎలాంటి ఇబ్బందులు లేవు. అందరూ చిన్న పెద్ద యువకులు, డాక్టర్లు, మేధావర్గం అందరూ మేధావర్గం పక్క ఆలోచించి మేధావర్గం అందరూ ఓటేస్తారు, వేయాలని చూద్దాం నేను అంటున్నాను. ఇంకా నరేంద్ర మోదీ గారు ఇంకా మన జనగాం జిల్లాలో రైల్వే స్టేషన్ అనేది పెద్ద రైల్వే స్టేషన్ 4-5 జిల్లాలతో 4-5 మన రాష్ట్రం నుంచి సరిహద్దులో ఉన్న జిల్లా జనగాం జిల్లా. ఇక్కడి నుంచి మహారాష్ట్ర కానీ ఎక్కడైనా పోతాయి కాబట్టి ఢిల్లీ దాకా పోతాయి కాబట్టి రైల్వేలో ముందంచెలు ఉండి మోడీ రైల్వే శాఖ నుంచి భారత ఎక్స్ప్రెస్ పెట్టి భారతదేశం ఎక్కడ సుత జనగాం జిల్లాలో ఆగుతుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్లు అన్నీ బాగా చేసి పంపిస్తుండు కాబట్టి దాని గురించి బాగా పనిచేస్తుండు. కరోనా విషయంలో సుధా 3 టీకాలు వేసి ఆదుకుంటూ జనాలందరినీ దానికి సుధా మంచిగా చేసిండు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి.